నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు. నేను ఆ రోజు చెప్పిన ఆయన ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి. ఆయనది ఎన్కౌంటర్ కాదు, అది ఫేక్ ఎన్కౌంటర్. ఆయన దొరకబట్టి చంపినని చాలా స్పష్టంగా చెప్పిన. విప్లవ ద్రోహుల సమాచారంతోనే కాపాడుకునేందుకు 27 మంది త్యాగం అయినా ఆయన కాపాడుకోలేకపోయాం. తప్పించుకొని వెళ్ళిపోవాలన్నా వినలేదు. 25,000 బలగాలతో 35 మందిని తలపడ్డాం. మావోయిస్ట్ పార్టీ దండకార్య స్పెషల్ జోన్ కమిటీ అంటూ కూడా చూస్తూ ఉన్నామంటూ ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇది నంబాల మృతదేహాన్ని, నంబాల ఎన్కౌంటర్ను ఎంత దారుణంగా చిత్రీకరించి చూడండి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును పోలీస్ బలగాలు పట్టుకొని కాల్చి చంపారని మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ ఆరోపించింది. విప్లవ ద్రోహుల వల్లే ఈ నెల 21న అబూజ్మండ్ ఎన్కౌంటర్ జరిగిందని కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట మీడియాకు ఓ లేఖ విడుదలైంది. భద్రతా బలగాలు నంబల్ను సజీవంగా పట్టుకొని కాల్చి చంపాయి. ఈ నెల 19 నుంచి 21 వరకు భీకర పోరు జరిగింది. మా వైపు 35 మంది 25,000 మంది భద్రతా బలగాలున్నాయి. మమ్మల్ని 60 గంటలు చుట్టుముట్టి నిర్బంధించారు. 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయి. నంబాలను కాపాడుకునేందుకు 27 మంది నాయకులు ప్రాణత్యాగం చేసిన ఆయన మేము కాపాడుకోలేకపోయాం. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మరణించారు. ఒక మృతదేహాన్ని మేము వెంట తీసుకెళ్లాం. మరో 7 సురక్షితంగా బయటపడ్డారని ఆ లేఖలో వికల్ప్ తెలిపారు. లొంగిపోయిన విప్లవ ద్రోహుల వల్లే ఈ ఎన్కౌంటర్ జరిగిందని మండిపడ్డారు. నంబాల రక్షణ దళంలోని 6 కీలక వ్యక్తులు పోలీసులకు సహకరించడం వల్లే ఆయన ఉన్న ప్రాంతానికి డిఆర్జీ ఇతర బలగాలు సులభంగా చేరుకున్నాయి. దేశ చరిత్రలోనే మే 21 చీకటి రోజు ఎన్కౌంటర్కు నిరసనగా అమరవీరులను స్మరించుకుంటూ షాహిద్ సంస్మరణ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నంబాల అబూజ్మండ్లోనే ఉన్నట్లు బలగాలు నిఘా వర్గాలకు 6 నెలల ముందే తెలుసని పోలీసులు ఆయన చేరుకోవడానికి లొంగిపోయిన నక్సల్ సహకరించారని ఆరోపించారంటూ చూస్తా ఉన్నాం. మొదట్లో నంబాలకు 60 మందితో పటిష్ట భద్రత ఉండేది. ఆపరేషన్ గగార్ తర్వాత పరిస్థితుల్లో భద్రత 35కు కుదించి వ్యూహాత్మకంగా పలువురు పోలీసులకు ఎదుట లొంగిపోయేలా చేశాం. అలా లొంగిపోయిన వారిలో 6 ద్రోహులు యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు పోలీసులకు నంబాల సమాచారం ఇచ్చారు. నిజానికి 17నే బలగాలు చుట్టుముట్టాయి. అదే రోజు పీసీ కమిటీ సభ్యుడొకరు తన జీవిత సహచరితో కలిసి పారిపోవడంతో కుట్ర జరిగిందని మాకు అర్థమై వెంటనే శిబిరం మార్చినా 19న బలగాలు మా దాకా వచ్చాయి. షెల్టర్ జోన్కి వెళ్ళాలని కోరిన నంబాల నిరాకరించారు. యువ నాయకత్వాన్ని కాపాడుకోవాలని ముందు నిలిచిన ఆయన కాపాడుకోవడంలో మేము విఫలమయ్యాం అని తెలిపారు. తాము శాంతి చర్చలకు ప్రతిపాదించిన కేంద్రం సిద్ధంగా లేరు. పాక్తో కాల్పుల విరమణకు ఓకే అన్న కేంద్రం మావోయిస్టుల విముఖతకు కారణం ఏంటని నిలదీశారంటూ చూస్తూ ఉన్నాం. సో ముఖం ఎక్కడ పెట్టుకుంటారా మోడీ అండ్ అమిత్ షా? ముఖం ఎక్కడ పెట్టుకుంటారు మీరు? పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి చూసుకున్నారు. మరి మావోయిస్టులు శాంతి చర్చ పిలిస్తే ఎందుకు మాట్లాడలేదు? సో నేను ఆ రోజు చెప్పిన నంబాల కేశవరావును ఎన్కౌంటర్లో చంపడం అంత ఈజీ కాదు. ఆయన చుట్టూ చాలా పెద్ద ఎత్తున భద్రతా వలయాలు ఉంటాయని చెప్పేసి అన్నాను. ఆయనది ఎన్కౌంటర్ కాదు, అది ఫేక్ ఎన్కౌంటర్. తీసుకుపోయి కాల్ చంపారని చెప్పేసి అన్నాను. సో అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. సో దీనిపైన ఏం మాట్లాడతాం? కేంద్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళ సిద్ధాంతాన్ని నెగ్గికోవడానికి మారణ హోమాన్ని చేపడతా ఉంది. అటు ఉగ్రవాద ఆల్చడం నాయన అంటే అది శాతగాక మావోయిస్ట్ సంచే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది తప్ప ఇంకేది కనబడతలేదు.